క్రైస్తు లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు రూతు తన జీవితంలో అన్నీ కోల్పోయి ఒక చోట పని చేసుకునేంత పరిస్థితికి దిగజారినప్పుడు దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. బోయాజు ద్వారా దేవుడు ఆమెను కనికరింపజేసి ఆమెను ఆశీర్వదిస్తూ ఈ మాట మాట్లాడుతున్నారు. ఈరోజు ఉదయకాల సమయంలో అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ముఖ్యమైన వారిని కోల్పోయి ఉన్నావా? నా అనుకున్న వారిని దూరం చేసుకుని ఉన్నావా? వేదన పరిస్థితుల గుండా నీ జీవితం వెళుతూ ఉందా? ఎన్ని ఉన్నా సంతోషము లేని పరిస్థితుల్లో దుఃఖకరమైన జీవితాన్ని ఒకవేళ జీవిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. రూతుకి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. తన అత్తగారిని తల్లిగా చూసుకుంది కాబట్టి. ఈరోజు నువ్వు చేస్తున్న త్యాగము, ఈరోజు నువ్వు కనపరుస్తున్న ప్రేమ, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన నీ జీవితాన్ని దేవుడు చూశాడు గనుక ఈరోజు ప్రభు చెప్తున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండబోతున్నావు. హల్లెలూయా. నువ్వు ఎవరి యొక్క ఆదరణలో ఉండబోతున్నావంటే సజీవుడైన దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొక్క రెక్కల కింద నీకు ఆశ్రయం కలగబోతుంది. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. ఏ ఆధారణ లేకుండా ఉన్నారు రూతు వారి అత్తగారు కూడా, కానీ దేవుడు గొప్ప ఆధారాన్ని పెట్టించాడు. ఈరోజు నీవు కూడా నాకు ఎవ్వరూ లేరు, నాకు ఆధారం లేదు, నాకు సపోర్ట్ లేదు, నాకు హెల్ప్ చేసేవారు లేరు అనుకోకు. దేవుడు ఉన్నాడు నీతో. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుణ్ణి అడిగితే గనక, గోజాడితే గనక దేవుడు ఖచ్చితంగా ప్రతిదీ నీకు చేసి పెడతాడు. తన బిడ్డల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదాయన. రూతుని దేవుడు విడిచిపెట్టాడండి? నయోమిని దేవుడు విడిచిపెట్టాడండి? లేదే. వాళ్ళకి బంగారు జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు ప్రభు అయిన దేవుడు కూడా నీకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఉన్నతమైన భవిష్యత్తు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన చక్కని జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో, నయోమి వాళ్ళందరూ మొదట వెళ్ళిపోయారు, మరలా వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి ఆ ప్రాంతానికి వచ్చారు, వారు దీవించబడ్డారు. ఒకవేళ నువ్వు ఈరోజు వాగ్దానం వింటున్నప్పుడు లోకంలో కొద్దిపాటుగా ఉన్నావేమో, దేవునికి దూరం అయ్యేవేమో, నువ్వు మరలా దేవుని చెంతకురా, నువ్వు మరలా దేవుని వద్దకురా. ఎందుకో తెలుసా? ప్రభు చెప్తున్నాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు ఆయన. నువ్వు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే చాలు, గొప్ప ఆశీర్వాదాలను నువ్వు పొందుకుని నీ జీవితము కట్టబడుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.